హలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వీడియోలో స్వాగతం. ఇక్కడ మనము రేపటి మార్కెట్ ప్రిడిక్షన్ చేద్దాము. మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా రన్ అవ్వచ్చు, ఏ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్, ఏ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లాగా పనిచేయచ్చు. సో ఇది మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన నిఫ్టీ 50 చార్ట్. అయితే ప్రీవియస్ డే చార్ట్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు చార్ట్. ఇక్కడ మనం గమనించినట్లయితే మోస్ట్లీ సైడ్ వేస్ టు బులిష్ ఉండింది చార్ట్. అయితే ఇక్కడ సైడ్ వేస్ టు బులిష్ చార్ట్లో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ బయర్స్ కూర్చొని ఉన్నారు అండ్ మార్కెట్ పైకి పుష్ చేశారు. సో ఆల్మోస్ట్ బయర్స్ మంచి స్ట్రాంగ్గానే ఉన్నారు. అండ్ అట్ ద క్లోజింగ్ సెషన్ దగ్గర గమనిస్తే మార్కెట్ సైడ్ వైజ్లో అయిపోయింది. అయితే ఈ రేంజ్ దగ్గర మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కూర్చొని ఉంటారు. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇది 25,630 అనేది ఒక సపోర్ట్ లెవెల్లా కనబడుతుంది అండ్ క్లోజింగ్ కూడా దాని పైననే అయింది. సో ఒకవేళ మార్కెట్ రేపు ఈ పాయింట్ నుంచి కొంచెం గ్యాప్ అప్, ఫ్లాట్ టు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనము బయింగ్ సెటప్ కోసము చెక్ చేయొచ్చు. బయింగ్ సెటప్ కోసం ప్లాన్ చేసుకొని మార్కెట్కి చూడొచ్చు. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,750 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇంకొకటి రౌండ్ నెంబర్ కూడా చూసుకుంటే 25,700 దగ్గర కూడా ఒక చిన్న రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది 25,746. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఎవరైతే బై చేసుకొని కూర్చున్నారు కదా వీళ్ళ స్టాప్ లాసెస్ ఇక్కడెక్కడో ట్రైల్ చేసుకొని ఇక్కడ పాయింట్ దగ్గర కూర్చుంటారు. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందంటే మనకి చిన్న సెల్లింగ్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ మార్కెట్ కిందికి రావచ్చు. అండ్ ఇక్కడ మనకి కిందికి వచ్చినా కానీ సపోర్ట్ వచ్చేసి 25,500 దగ్గర సపోర్ట్ ఉంటుంది. అండ్ 25,450 దగ్గర కూడా మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ చేసింది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. అండ్ ఇక్కడ మనకి కొన్ని బార్డర్ బ్లాక్స్ కూడా ఉండొచ్చు. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఒక సపోర్ట్ లాగా దొరికే ఛాన్సెస్ ఉంది. సో సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి పుష్ చేసే ఛాన్సెస్ ఉంది. అయితే మార్కెట్ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత పుష్ అయితే 25,630 మనకి రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇదే విధంగా ఒకసారి మనము బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఈ పాయింట్ దగ్గర ఇది ఆల్ టైమ్ హైలో నడుస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ పాయింట్ దగ్గర సెల్లింగ్ అంటే కొంచెం కష్టం అండి, జాగ్రత్తగా సెల్ చేయండి ఒకవేళ చేయాలనుకుంటే. కానీ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ బయర్స్ బాగానే మంచి పొజిషన్లో కూర్చున్నారు. ఒకవేళ వీళ్ళని టార్గెట్ చేయాలి అనుకుంటే మార్కెట్ కిందికి వస్తేనే వీళ్ళని టార్గెట్ చేయొచ్చు. పైకి అయితే ఎంతైనా వెళ్ళొచ్చు, ఓపెన్ స్కై అన్నమాట, పైన ఎంత దూరమైన వెళ్ళొచ్చు. కాకపోతే ఈ పాయింట్ కింద అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి సెల్లింగ్ ట్రేడ్ దొరికే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆ సెల్లింగ్ ట్రేడ్ దొరికినా కానీ మనకి ఇక్కడ సపోర్ట్స్ వచ్చేసి రౌండ్ నెంబర్ 57,000 అనేది రౌండ్ నెంబర్ ఉంటుంది. 57,000 కింద వెళ్తే కానీ మీరు బేరిష్ బయర్స్ తీసుకోవద్దు. కాకపోతే ఇక్కడ స్కాల్పింగ్ దొరికే ఛాన్సెస్ ఉంది మనకి సెల్ సైడ్. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారు కదా ఈ బయర్స్కి స్టాప్ లాసెస్ ట్రిగర్ చేయడానికి మార్కెట్ కిందికి రావచ్చు. అదే కనుక ఒకవేళ ఫ్లాట్ టు గ్యాప్ ఓపెన్ అయిందనుకోండి మార్కెట్ మోస్ట్లీ బులిష్ ట్రేడ్స్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు రేపు. ఇదే విధంగా ఒకసారి FIDI డేటా కూడా చెక్ చేద్దాము. సో ఇక్కడ మనకి FIDI డేటా కనపడుతుంది. సో FIS ఏం చేశారంటే చాలా చిన్న క్వాంటిటీలో ఫ్యూచర్స్ సెల్ చేసి పెట్టుకున్నారు అండ్ కాల్ ఆప్షన్స్ వచ్చేసి బై చేసి పెట్టుకున్నారు అండ్ పుట్ ఆప్షన్స్ కూడా బై చేసుకున్నారు. ఇక్కడ మీరు ఈ పొజిషన్ గమనిస్తే ఇండిసెసివ్ అనమాట. అంటే మనకి మార్కెట్ వీళ్ళు బుల్లిష్ ఉన్నారా బియరిష్ ఉన్నారా అని చెప్పేసి లేదు. సో మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళకి బియరిష్ ట్రేడ్లోనే ఎక్కువ, అంటే ఒకవేళ మార్కెట్ కిందికి మూవ్ అయితే మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 33,000 అనేది షార్ట్లో ఉన్నారు ఫ్యూచర్స్లో అండ్ అట్ ద సేమ్ టైం 40,000 కాంట్రాక్ట్స్ కూడా షార్ట్లో పెట్టుకున్నారు. సో మార్కెట్ కిందికి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేశారు 43,000 వచ్చేసి బై చేసుకొని పెట్టుకున్నారు కాంట్రాక్ట్స్. అయితే మార్కెట్ ఒకవేళ పైకి పుష్ అయినా పెద్ద లాస్ ఏమి ఉండదు వీళ్ళకి. వీళ్ళ స్టాప్ లాసెస్ అవి ట్రిగర్ చేసుకొని పెద్ద లాస్ లేకుండానే బయటపడతారు. ఆ టైప్ ఆఫ్ పొజిషన్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు వీళ్ళు. అదే మళ్ళీ మనము ఈ ప్రాప్ డెస్క్ ప్రో వాళ్ళని గమనిస్తే వీళ్ళు ఏం చేశారు నెగ్లిజిబుల్ చాలా చిన్న క్వాంటిటీలో ఫ్యూచర్స్ సెల్ చేసి పెట్టుకున్నారు. అండ్ కాల్ ఆప్షన్స్ చూసుకుంటే 2,94,000 ఇంత కాంట్రాక్ట్స్ వీళ్ళు బై చేసుకొని పెట్టుకున్నారు, బయింగ్ చేశారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం పుట్స్ వచ్చేసి ఏదో హెడ్జింగ్ కోసము ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్ళిపోతే ఇవి రెండు పెద్ద లాస్ ఇవ్వకుండా ఉండాలి అంటే ఈ పుట్ ఆప్షన్ బయింగ్ అండ్ ఫ్యూచర్ షార్ట్ ఇవి రెండు కలిపి మనకి పెద్ద లాస్ ఇవ్వద్దు అని చెప్పేసి ఏదో హెడ్జింగ్ కోసం ఆ టైప్లో పెట్టుకున్నారు. కానీ వీళ్ళు అయితే ఓవరాల్గా ప్రాప్ వాళ్ళు బులిష్లో ఉన్నారు. అదే మనం క్లయింట్లో చూసుకుంటే క్లయింట్ వచ్చేసి 16,349 కాంట్రాక్ట్స్ వచ్చేసి ఫ్యూచర్స్ బై చేసుకొని పెట్టుకున్నారు. అది చిన్న క్వాంటిటీయే. కాకపోతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది
కాల్ ఆప్షన్ వీళ్ళు సెల్ చేసుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే థీటాదికే దొరుకుతుందనో చెప్పేసో లేకపోతే ఏంటో తెలియదు, కానీ వీళ్ళు 3,37,000 క్లయింట్ అంటే ఎవరు లేరు, రీటైలే, మన లాంటి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళు 3,37,000 కాంట్రాక్ట్స్ వచ్చేసి సెల్లో పెట్టుకున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ ప్రాప్ డెస్క్ వాళ్ళకి ప్రాఫిట్ కావాలి అంటే ఆ ప్రాఫిట్ అనేది వీళ్ళ పాకెట్ నుంచే వస్తుంది. సో మోస్ట్లీ మార్కెట్ని పైకి పుష్ చేసే ఛాన్సెస్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు మార్కెట్ బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. పక్కా మూమెంట్ ఉంటుంది, వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది రేపు. ఎందుకంటే సైడ్ వేస్ ఉంటే వీళ్ళు సెల్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి క్లయింట్కి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ క్లయింట్కి ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందంటే అది ప్రో పాకెట్ నుంచే రావాలి. సో ప్రో వాళ్ళు అంత ఈజీగా క్లయింట్కి డబ్బులు రానివ్వరు. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ని వీళ్ళు సెల్ చేస్తున్నాము అన్నట్టు చూపించైనా రీట్రేస్మెంట్లో బుల్లిష్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు మార్కెట్ ఫ్లాట్ టు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని నా ఎక్స్పెక్టేషన్. అండ్ ఫ్లాట్ టు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మార్కెట్ బుల్లిషే ఉంటుంది. సో నేను నిఫ్టీలో ఏదైతే లెవెల్ చూపించాను కదా, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చూపించాను కదా, ఆ లెవెల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్గా చెప్తున్నాను, నేను బై సెల్ రికమెండేషన్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇది నా అనాలిసిస్, నేను ఎలా అయితే అనలైజ్ చేసుకొని నేను రేపు ఎలా అయితే ట్రేడ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటానో ఆ ప్లాన్ మీతో షేర్ చేస్తున్నాను. అంతే తప్ప మీకు ఈ పాయింట్ దగ్గరనే బై చేయండి, ఈ పాయింట్ దగ్గరనే సెల్ చేయండి అని చెప్పట్లేదు. అండ్ ట్రేడ్ ఆన్ యువర్ ఓన్ రిస్క్. మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసుకొని ట్రేడ్ చేయండి. సో థ్యాంక్ యూ.